సాయంత్రం అయిందంటే చాలు మనసు స్ట్రీట్ ఫుడ్ పైకి లాగేస్తూ ఉంటది కదా! అప్పుడు వెంటనే బయట నుంచి ఆర్డర్ పెట్టేయకుండా ఇంట్లోనే టేస్టీగా, యమ్మీగా ఎగ్ నూడిల్స్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించేస్తానండి. బౌల్‌లోకి కొద్దిగా ఎక్కువే వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్, ఆయిల్ వేసిన తర్వాత వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులోకి మీకు కావాల్సిన నూడిల్స్‌ని యాడ్ చేసుకోండి. నూడిల్స్ సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత వడకట్టేసి పైన చన్నీలను ఖచ్చితంగా వేసుకోండి. నెక్స్ట్ వేరొక పాన్‌లోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకొని 3 ఎగ్స్‌ని బీట్ చేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా చేసుకున్న ఆమ్లెట్ బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకొని అదే పాన్‌లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని ఆనియన్స్‌ని, ఎక్కువగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, అలాగే క్యాబేజీని కూడా కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోండి. ఈ వెజిటబుల్స్ ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి సాల్ట్‌ని, అలాగే కొద్దిగా కారాన్ని, ఒక టీ స్పూన్ వరకు నూడిల్స్ మసాలాని యాడ్ చేసుకోండి ఖచ్చితంగా. ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్‌ని, ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్‌ని యాడ్ చేసుకొని మొత్తం అంతా హై ఫ్లేమ్‌లో ఉంచి బాగా టాస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్‌ని యాడ్ చేసుకొని సాసెస్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకొని చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్‌ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీరని, స్ప్రింగ్ ఆనియన్స్‌ని వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ నూడిల్స్ రెడీ.